డిసెంబర్ 25 యేసు ప్రభువారు జన్మించిన దినముగా ప్రపంచమంతా ఈ దినాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. అయితే యేసు ప్రభువారు యొక్క జన్మ తేదీ మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఒక వర్గం అయితే యేసు ప్రభువారు డిసెంబర్ 25 జన్మించాడు అని ఆ దినాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటుంటే, మరి ఒక వర్గం దీన్ని ఖండిస్తుంది. క్రిస్మస్ డిసెంబర్ 25 కాదు, యేసు ప్రభువారు డిసెంబర్ 25వ తారీఖున జన్మించలేదు. అందుకు లేఖన ఆధారాలు ఏవి కూడా మనకు బైబిల్లో కనిపించవు. ఇవి ప్యాగన్ కల్చర్ క్రైస్తవుల్లోకి జొరబడ్డం వల్ల ఈ డేట్ అనేది క్రైస్తవులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని వాదిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క వీడియో మీరు క్రిస్మస్ చేసుకోవాలా వద్దా అని తెలియజేసే వీడియో అయితే కాదు. ఎందుకంటే క్రిస్మస్ చేసుకోవాలా వద్దా అనేది మీ ఒక వ్యక్తిగత విషయం. అయితే ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే, యేసు ప్రభువారు ఎప్పుడు జన్మించారు, ఏ కాలంలో జన్మించి ఉండవచ్చు, దీనికి లేఖన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని లేఖనాన్ని మనం పరిశోధన చేయబోతున్నాం. సో ఇతర బోధకులకు మనం భిన్నముగా లేఖన పరిశోధన చేయబోతున్నాం. ఇతర బోధకులు ఏం చేస్తారంటే, ఎర్లీ చర్చ్ హిస్టరీలో చరిత్రకారులు ఏ డేట్ చెప్పారు, పలానా తారీఖు జన్మించాడు అని ఆ చరిత్రకారులు చెప్పేటువంటి డేట్ని వాళ్ళు ప్రపోజల్గా తీసుకొని దాని మీద వాళ్ళ యొక్క బోధను అన్ని నిర్మించుకుంటూ వస్తూ ఉంటారు. ఆ డేట్ని ప్రపోజ్ చేస్తూ ఉంటారు. సో మనం ఈ వీడియోలో చరిత్రకారులు ఏ డేట్ ప్రపోజ్ చేశారు, పలానా వ్యక్తి ఈ డేట్ చెప్పారు, పలానా చరిత్రకారుడు ఈ డేట్ చెప్పాడు, ఆ దినాలు 1st సెంచరీలో 2nd సెంచరీలో వీళ్ళు ఈ డేట్ చెప్పారు, ఆ డేట్స్ మనము కొలబద్దగా తీసుకోవట్లేదు. లేఖనం అనే కొలబద్దగా తీసుకొని లేఖనంలో ఉన్నటువంటి కొన్ని క్లూస్ని మనం సేకరించి దాని మీద మనము ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోబోతున్నాం. సో మనం ఏమి నమ్మినా ఏమి విశ్వసించినా బైబిల్ బేస్ అనేది ఉండాలి. ఓకే, చరిత్ర సెకండ్ రెఫరెన్స్గా తీసుకోవచ్చు. కొన్నిసార్లు చరిత్రలో చెప్పబడినవి కూడా వాస్తవము కాకపోవచ్చు కూడా. కాబట్టి మన కుల ప్రమాణం ఏంటి, మన యొక్క మెజరింగ్ రాడ్ ఏంటి, ఇట్ ఈస్ ద స్క్రిప్చర్. సో ఈరోజు చాలా స్క్రిప్చర్స్ని మనము చూడబోతున్నాం. సో ఈ యొక్క వీడియోలో ఒక కొత్త కోణంలో ఈ సబ్జెక్ట్ మీరు వినబోతున్నారు. ఈ సబ్జెక్ట్ మీకు చాలా కొత్తగా ఉండొచ్చు, కాబట్టి ఓపెన్ మైండ్తో ఈ వీడియో మీరు వాచ్ చేయాలని మనం చేస్తున్నాను. ప్రీ కన్సీవ్డ్ మైండ్ సెట్తో వినకండి. సత్యమందు అభిలాష ఉన్నట్లయితేనే ఓపెన్ మైండ్తో ఈ వీడియో మీరు వాచ్ చేయాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, ఈ యొక్క సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే, దీవించబడుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. సో వితౌట్ ఎ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. యేసు ప్రభువారు ఎప్పుడు జన్మించాలో తెలుసుకోవాలంటే మొదట దేవుని యొక్క 7 పండుగల గురించి మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువారు జన్మకి యెహోవా దేవుని యొక్క 7 పండుగలకి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా? ఎస్, దేవుని యొక్క 7 పండుగలు అర్థం కాలేదు అంటే మీకు యేసు ప్రభువారు ఎప్పుడు జన్మించాడో ఆ సమాచారం మీకు అర్థం కాదు. దీనికి యేసు ప్రభు జన్మకు ఏదైనా కనెక్షన్ ఉందో కొన్ని లేఖనాలు మనం పరిశీలన చేద్దాం. వీటి గురించి వివరాలు మనకి లేవియ కాండము 23వ అధ్యాయంలో ఇవ్వబడ్డాయి. సో మొత్తం పండుగలు ఎన్ని చెప్పండి? 7 పండుగలు ఉన్నాయి. మొదటి పండుగ పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది పెంతికోస్త్ పండుగ లేదా వారముల పండుగ, ఐదవది బూరల పండుగ, ఆరవది ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడవది గుడారముల పండుగ. ఈ 7 పండుగలు కూడా క్రీస్తులో నెరవేర్పుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఛాయ, ఈ పండుగల నెరవేర్పు క్రీస్తులో ఉన్నది. పౌలు కూడా ఇదే విషయాన్ని తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. పస్కా పండుగ ఈ యేసు ప్రభువారి శిలువ కార్యాన్ని సూచిస్తుంది. పస్కా రోజునే యేసు ప్రభువారు శిలువ వేయబడ్డాడు. పులియని రొట్టెల పండుగ ఇది యేసు ప్రభువారి యొక్క భూస్థాపితంను సూచిస్తుంది. సో ఈరోజు ఇప్పటికి కూడా యూదులు పస్కా విందును ఆచరిస్తున్నప్పుడు అందులో మరి మాజా అటువంటి ఒక రొట్టెని తీసుకుంటారు, అందులో ఒక రొట్టెను వాళ్ళు దాచిపెడతారు. సో జూవిష్ పాస్ ఓవర్ మీద కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పటికీ వాళ్ళు యూదులు పస్కాని ఏ విధంగా ఆచరిస్తారో ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చేశాను. అందులో ఈ యొక్క మాజా ఆ రొట్టెను ఏ విధంగా దాచిపెడతారు, ఎందుకు దాచిపెడతారు అనేది అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది యేసు ప్రభువారి యొక్క బరియల్ని సూచిస్తుంది. మూడవది ప్రథమ ఫలముల పండుగ.
సో యేసు ప్రభువారు నిద్రించుచున్న వారిలో ప్రథమ ఫలముగా యేసు ప్రభువారు తిరిగి లేస్తారు. సో ఇట్ స్పీక్స్ అబౌట్ ద రిజరక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. అండ్ ఆ తర్వాత పెంతికోస్తు పండుగ, దీన్నే వారముల పండుగ అంటారు. పెంటి అంటే 50, వారముల పండుగ అంటే 49 దినాల తర్వాత 50వ దినమున మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది జరుగుతుంది. సో 7 పండుగల్లో 4 పండుగలు నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభువారు మనకు బలియాగమయ్యారు. యేసు ప్రభువారు మన కొరకు ఆయన మరణించాడు. అండ్ యేసు ప్రభువారు మన కొరకు ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమై మరి పెంతెకోస్తు దినమున ఆయన తన ఆత్మను కుమ్మరించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత కింగ్డమ్ ప్రోగ్రామ్ అనేది పాజ్ అయింది, అది హోల్లో ఉంచబడింది. అందుకే తక్కిన 3 పండుగలు కూడా నెరవేర్చబడలేదు, నెరవేర్చబడబోతాయి. ఒక దినమున నెరవేర్చబడుతుంది. ఈ మధ్యలోనే మరి సంఘకాలం అనేది ప్రవేశించింది. ఇట్స్ ఎ మిస్టరీ పీరియడ్. సో సంఘము ఎప్పుడైతే ఎత్తబడుతుందో అప్పుడు బూరల పండుగ అనేది జరుగుతుంది. సో ఆ బూరల పండుగ ఏంటి? అప్పుడు బూరలు ఊదబడతాయి. సో ఇది ప్రభు ఒక రెండవ రాకడకు సంబంధించినటువంటి ఒక విషయం. ఇది ఈ పండుగ యేసు రెండవ రాకడను సూచిస్తుంది. సో ఇక్కడ బూరల పండుగ అంటే చాలామంది క్రైస్తవ బోధకులు బోధించినట్టుగా ఇది ర్యాప్చర్ను సూచిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ ద ర్యాప్చర్. సంఘము కొరకు ప్రభు వచ్చినప్పుడు ఊదబడేటువంటి బూర కాదు ఈ బూరల పండగ. యేసు రెండవ రాకడ వచ్చినప్పుడు మీరు మత్తయి సువార్త చదివినట్లయితే ఆయన దూతలతో పాటు తిరిగి రాబోతున్నాడు, అప్పుడు బూరలు ఊదబడతాయి. సో ఇట్ స్పీక్స్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ సంఘం గురించి రాయబడలేదు. ఒకవేళ ఇక్కడ సంఘంకి సంబంధించినటువంటి విషయం అయితే, చర్చ్ ర్యాప్చర్ గురించి అయితే మరి పౌలు చెప్పిన మాట అబద్ధం అవుతుంది. ఎందుకంటే సంఘానికి సంబంధించినటువంటి ప్రత్యక్షతలన్నీ కూడా నాకు అనుగ్రహించబడ్డాయి. చర్చ్ ఈజ్ అ మిస్టరీ అని పౌలు చెప్తూ ఉన్నాడు. అండ్ ర్యాప్చర్ అంటే సంఘము ఎత్తబడ్డ గురించినటువంటి మర్మం కూడా నాకు బయలుపరిచాడు అని పౌలు చెప్తున్నాడు. ఇదివరకే అది ఆ పండుగల రూపంలో అది తెలియపరచబడితే ఇంకా పౌలుకు బయలుపరచబడింది అది మర్మము కాదుగా. ఒకసారి ఆలోచించాలి. సో సంఘం ఎత్తబడినాక యేసు ప్రభువారు ఆయన రెండవ రాకలో రాబోతున్నాడు. 7 ఏళ్ల శ్రమల అనంతరం రాబోతున్నాడు. అప్పుడు బూరల పండుగ అప్పుడు నెరవేర్చబడుతుంది. ఆ తర్వాత ప్రాయశ్చిత్తార్థ పండుగ యేసు ప్రభువు తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ప్రజలు యూదులందరూ కూడా రిపెంట్ అవుతారు. తాము పొడిచి సిలువ వేసింది యేసునే అని వాళ్ళు రియలైజ్ అవుతారు. యూదులకు అప్పుడు కనువిప్పు కలుగుతుంది, ప్రాయశ్చిత్తము అనేది జరుగుతుంది. సో ఆ పండుగ అప్పుడు నెరవేర్పు అనేది చోటు చేసుకుంటుంది ఆ టైంలోనే. సో ప్రాయశ్చిత్త పండుగ ఇట్ స్పీక్స్ అబౌట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద లార్డ్. సో దేవుడు తీర్పు తీరుస్తాడు, వాళ్ళ పాపాలకు తీర్పు ఇస్తాడు, లోకానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. సో ఇట్ ఆల్ టాక్స్ అబౌట్ ద ఎంకిపూర్ అన్న విషయం తెలుసుకుంటే ఇక్కడ వివరాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఇదంతా అయిన తర్వాత అప్పుడు 7వ పండుగ గుడారముల పండుగ. సో ఇది 7 దినాలు దీన్ని సెలబ్రేట్ చేస్తారు, గుడారముల పండుగ. ఇది ఏంటంటే ప్రభువే వారి మధ్యకు వచ్చి నివాసం చేస్తాడు. దేవుడే వారి మధ్యకు వచ్చి వారి మధ్య నివాసం చేస్తాడు. ఆయన వారి ప్రజలతో ఉంటారు, వారి మధ్యన ఉంటాడు. సో ఇట్ స్పీక్స్ అబౌట్ ద మిలీనియం కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇలాగ 7 పండుగలు క్రీస్తులో నెరవేర్పుగా ఉన్నాయి. మరి పాస్టర్ గారు 7 పండుగలకి యేసు ప్రభువారు జన్మకు ఏ విధమైన సంబంధం ఉంది అంటే, యేసు ప్రభువారు ప్రతి ఈవెంట్ కూడా ఈ పండుగలకు ముడిపడి ఉంది. చూడండి, యేసు ప్రభువారు ఎప్పుడు సెలవు వేయబడ్డాడు? పస్కా కరెక్ట్గా ఆ టైంలోనే సెలవు వేయబడ్డాడు. యేసు ప్రభువారు మరణించడము, పాతి పెట్టబడ్డము, పులియని రొట్టెల పండుగ. యేసు తిరిగి లేచాడు, ప్రథమ ఫలముల పండుగ. కెన్ యూ సీ ద కనెక్షన్ బిట్వీన్ ద ఫెస్టివల్ అండ్ ద లార్డ్? ప్రభుకి పండుగల మధ్య ఉన్నటువంటి ఆ కనెక్షన్ మీరు చూడగలుగుతున్నారా? ఎస్. యేసు ప్రభువారు జన్మించింది గుడారముల పండుగ సమయంలోనే. ఓకే, దాన్ని మనం ప్రూవ్ చేయబోతున్నాం. యేసు ప్రభువారు గుడారముల పండుగ, మరి ఆ పండుగ సమయంలో ప్రభు జన్మించాడు. ఎలా చెప్పగలుగుతారండి? ఏ బేస్ మీద చెప్పగలుగుతారు కదా? సో దాన్ని మనము కొన్ని లేఖనాలు పరిశీలన చేసి ఈ ఒక అభిప్రాయం కరెక్ట్ కాదనేది మనము చూడబోతున్నాం. అండ్ బై ద వే మనము ఈ 7 పండుగలు చూసాం కదా. ఈ 7 పండుగల్లో 7 ముఖ్యమే, అందులో 3 ఇంకా ముఖ్యమైనవి. మీరు ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే 7 పండుగల్లో 3 పండుగలు ముఖ్యమైనవి. ఆ 3 పండుగలకి ఎక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆలయంలోకి రావాలి, ఆలయంలో ఆ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి. ఏంటో ముఖ్యమైన పండుగలు అంటే
ఒకటి పొంగని రొట్టెల పండుగ లేదా పులియని రొట్టెల పండుగ, రెండవది వారముల పండుగ లేదా దాన్ని పెంతికోస్తు పండుగ, మూడవది పర్ణశాల పండుగ. ఓకే, దాన్నే ఫీస్ట్ ఆఫ్ టెబర్నాకిల్ అని అంటారు. సో ఈ 3 పండుగలు ప్రతి ఏటా యూదులు ఖచ్చితంగా ఆలయానికి వచ్చి దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు యేసు ప్రభువారు గుడారముల పండుగ అప్పుడు జన్మించాడు అని మనము తెలుసుకున్నాం కదా. అది ఎలాగో మనం చూద్దాం. యేసు ప్రభువారి యొక్క జన్మ తెలుసుకోవాలి అన్నట్లయితే మొదట బాప్తిజమిచ్చి యోహాను జన్మించినటువంటి కాలాన్ని మనము పరిగణలో తీసుకోవాలి. బాప్తిజమిచ్చి యోహాను ఒక జన్మ వివరాలకి యేసు ప్రభువారు జన్మించడానికి గల కనెక్షన్ ఏంటి అని ఆలోచిస్తారు. ఎస్, దెర్ ఇస్ ఎ కనెక్షన్. సో యోహాను ఎప్పుడు జన్మించాడు, ఏ కాలంలో జన్మించాడో దాన్ని మనము పరిశీలన చేద్దాం. యోహాను ఒక తండ్రి పేరు ఎవరు అంటే జకరియా. ఈయన ఒక యాజకుడు, హీఈస్ ఎ ప్రీస్ట్. ఈయన అబియా తరగతికి చెందిన యాజకుడు అని లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. తరగతి అన్న మాట గమనించండి. ఆ తరగతి ఏమిటి? ఆ జకరియా తరగతి అని అబియా తరగతి అని రాయబడి ఉంది. ఆ తరగతిలో 8వ వచనం రాయబడి ఉంది, జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా అని రాయబడి ఉంది. అంటే ఆయన తరగతి వచ్చింది, ఆయన టర్న్ వచ్చింది, ఆలయంలోకి వెళ్ళి ఆయన సేవ చేస్తున్నాడు. అంటే ఆయన టర్న్ వచ్చినప్పుడు ఆలయానికి వెళ్తున్నాడు అంటే యాజకులంతా కూడా పర్మనెంట్గా అక్కడ ఆలయంలో ఉండరా అంటే ఉండరు. యాజకులంతా పర్మనెంట్గా ఆలయంలో ఉండరు. అంటే దావీదు పాలలో దావీదు ఒక మంచి పని చేశాడు. ఏంటంటే లేవీయులందరినీ కూడా, యాజకత్వము చేయు లేవీయులందరినీ కూడా ఏంటంటే ఆయన 24 తరగతులుగా డివైడ్ చేశాడు. ఓకే, లేవీయులందరినీ కూడా 24 గ్రూప్స్గా డివైడ్ చేశాడు. 24 తరగతులుగా డివైడ్ చేశాడు. ఒక్కొక్క తరగతికి ఇంతమంది అని దావీదు డివైడ్ చేస్తాడు. ఆ తరగతి, ఆ గ్రూప్ వాళ్ళకి టర్న్ వచ్చినప్పుడు ఆలయంలోకి వెళ్ళి అక్కడ సేవ చేస్తాడు. సో ఒక్కొక్క తరగతికి ఒక వీక్ టైం కేటాయించబడుతుంది. ఒక్కొక్క తరగతికి ఎంతసేపు, ఎంతకాలము? ఒక వారము. ఒక వారం పాటు ఆలయంలో సేవ చేయాలి, ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. అలాగా ఒక తరగతికి సంవత్సరంలో 2 మార్లు వాళ్ళకి అవకాశం లభిస్తుంది. సో సంవత్సరంలో 2 సార్లు అవకాశం వస్తుంది. ఒక్కొక్క అవకాశము ఒక వారం పాటు ఉంటుంది. అట్లాగా వాళ్ళు 2 వీక్స్ ఇన్ ఎ ఇయర్ వాళ్ళ టర్న్ ప్రకారంగా వెళ్ళి అక్కడ ఆలయంలో సేవ చేసి ఆ తర్వాత తిరిగి వారు ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ 24 తరగతులుగా డివైడ్ చేశాడు కదా దావీదు. అయితే అబియా తరగతి ఎప్పుడు వస్తుందో మనం బాగా పరిశీలన చేస్తే మొదటి దినవృత్తాంత గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం చూడండి. 7వది హక్కోజునకు, 8వది అబియాకు. సో అబియా ఒక తరగతి ఎన్నవది? 8వ తరగతి. ఈ మాట మీరు గమనించాలి. ఇక్కడ నుంచి మన క్యాలిక్యులేషన్ మొదలవుతుంది. ఇంతకీ ఈ 8వ తరగతి క్యాలెండర్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది కూడా మనం తెలుసుకోవాలి. అండ్ గమనించాలి, జూవిష్కి సపరేట్ క్యాలెండర్ ఉంటుంది. మనం ఫాలో అదంతా కూడా గ్రిగోరియన్ క్యాలెండర్. మన క్యాలెండర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నట్లయితే, బట్ జూవిష్ క్యాలెండర్ ఇక మన గ్రిగోరియన్ క్యాలెండర్ లాగా స్టార్ట్ అవ్వదు. వాళ్ళ యొక్క నెల మనలాగా జనవరి నుంచి స్టార్ట్ అవ్వదు. వాళ్ళ యొక్క క్యాలెండర్ మార్చ్ టు ఏప్రిల్ మధ్యలో మొదలైనటువంటి నిసాన్ అటువంటి ఒక నెల ఉంటుంది. ఆ నెలతో వీళ్ళకి జూవిష్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన తెలుగువారుగా మనకు తెలుగు సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఉగాది నుంచి. అంటే మన హైందవ ట్రెడిషన్ ప్రకారంగా చూసినట్లయితే ఓకే, తెలుగు నామ సంవత్సరము అంటారు కదా, అలాగా. సో జ్యూస్ కూడా రిలీజియస్ క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నిసాన్ అటువంటి నెలతో స్టార్ట్ అవుతుంది. ఇది మార్చ్ నుండి ఏప్రిల్ మధ్యలో స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళకి ఖచ్చితమైనటువంటి డేట్ ఉండదా అంటే ఉండదండి. ఎందుకంటే జూవిష్ క్యాలెండర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద లూనార్ సిస్టమ్. ఓకే, గ్రిగోరియన్ క్యాలెండర్ మనంతా కూడా ఏంటంటే సోలార్ సిస్టమ్, అంటే సూర్యుని యొక్క భ్రమను బట్టి మనకి క్యాలెండర్ ఉంటుంది. బట్ జూవిష్ క్యాలెండర్ ఈజ్ బేస్డ్ ఆన్ లూనార్, అంటే మూన్, చంద్రుని బట్టి వాళ్ళకి క్యాలెండర్ అనేది డిసైడ్ చేయబడింది. ఇట్స్ అ బిగ్ స్టోరీ. ఎందుకంటే ఇవన్నీ మీకు చెప్పి మేము కన్ఫ్యూజన్ నాకు ఇష్టం లేదు. చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే మాట చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. కాబట్టి యూదులకు ఉన్నటువంటి క్యాలెండర్ ఏంటిదంటే అది లూనార్ క్యాలెండర్ అది. సో వీళ్ళ నెల నిసాన్ అటువంటి నెల నుంచి అది స్టార్ట్ అవుతుంది.
మరి మార్చ్ నుండి ఏప్రిల్ మధ్యలో ఎప్పుడైనా అది స్టార్ట్ అవ్వచ్చు బేస్డ్ అపాన్ ద మూన్ కదా. కాబట్టి మనము హయ్యర్ నోట్గా మనము ఏప్రిల్ని మనము బేస్ చేసుకొని మన క్యాలిక్యులేషన్ని మనం మొదలు పెడతాం. హయ్యర్ అంటే ఏంటి, మరి ఏప్రిలే కదా. సో ఏప్రిల్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం, ఊహించుకుందాం ఏప్రిల్లో ఓకే వీళ్ళకి నిసా నెల మొదలైంది అనేది మనము బేస్ చేసుకొని అక్కడి నుంచి మనము వెళ్దాం. మొదటి తరగతి ఓకే ఏప్రిల్ ఫస్ట్ వీక్ మొదటి తరగతి, రెండవ తరగతి ఏప్రిల్ రెండవ వారము, అండ్ మూడవ వారంకి ఎంటర్ అయితే అక్కడ మనకి పులియన్ రొట్టెల పండుగ వస్తుంది. అంటే వీళ్ళక పండుగ నిసా నెలతో స్టార్ట్ అవుతుంది, నిసా నెల పస్కా పండుగతో స్టార్ట్ అవుతుంది. సో థర్డ్ వీక్ ఎంటర్ అయితే అక్కడ పులియన్ రొట్టెల పండుగ వస్తుంది. సో పులియన్ రొట్టెల పండుగ అంటే ఏంటి, ఒక తరగతి యాజకులు మాత్రమే వెళ్ళి అక్కడ యాజకత్వము చేయాలంటే కాదు. ఆ 3 పండుగలకి యాజకులందరూ వెళ్ళాల్సిందే. సో పలానా తరగతే వెళ్ళాలని ఏం లేదు, యాజకులు సైతం కూడా ఖచ్చితంగా ఆలయంకి వెళ్ళి అందరూ పరిచర్య చేయాలి. సో థర్డ్ వీక్ ఏంటంటే ప్రతి యాజకుడు కూడా వెళ్ళాలి అనేది అర్థం చేసుకోవాలి. అండ్ థర్డ్ కోర్స్ మూడవ తరగతి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఏప్రిల్ 4వ వారమున ప్రారంభమవుతుంది. నేను ఏప్రిల్ అని ఎందుకు చెప్తున్నానంటే మనకు అర్థమయ్యే భాషలో, యూదుల భాషలో ఏప్రిల్ అంటే ఏంటి, అది నిసాన్, జూవిష్ క్యాలెండర్ ప్రకారంగా అది నిసాన్. అంటే నేను హీబ్రూ నెలల పేరు చెప్పానుకోండి మీకు అర్థం కాదు, అందుకే నేను కన్వర్ట్ చేసి మన నెల ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఏప్రిల్ అన్నా ఒకటే, వారి నెల మొదటి నెల నిసాన్ అన్నా కూడా ఒకటే, అర్థం చేసుకోవాలి. ఓకే రైట్. ఇప్పుడు 4వ తరగతి ఎప్పుడు మొదలవుతుంది అంటే మే మొదటి వారమున, 5వ తరగతి మే 2వ వారమున, అండ్ 6వ తరగతి మే 3వ వారమున, 7వ తరగతి మే 4వ వారమున అనేది ఉంటుంది. ఇప్పుడు మనము 8వ తరగతికి రాబోతున్నాం. 8వ తరగతి ఎందుకు 8వ తరగతి అంటే అభయ ఎన్నవ తరగతికి చెందినవాడు, 8వ తరగతికి చెందినవాడు అని ఇందాక చూసాం. సో 8వ తరగతి ఎప్పుడు వస్తుంది అంటే జూన్ మొదటి వారంలో వస్తుంది. ఆ జూన్ మొదటి వారంలోనే ఆ అభియా తరగతికి చెందినటువంటి వ్యక్తే ఈ జకరియా. కాబట్టి ఆయన జూన్ మొదటి వారంలో ఆలయంలో సేవ చేయడానికి, ఆలయములో ధూపం అర్పించడానికి వెళ్తున్నాడు. అందుకే 9వ వచనం చూడండి, యాచక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చెను, అతని టర్న్ వచ్చింది. సో ఆ వారంలో జూన్ ఫస్ట్ వీక్ వెళ్ళి ఆ వారమంతా కూడా ఆలయంలో ఆయన సేవ చేశాడు, ఆయన వంతు పూర్తి చేశాడు. 23వ వచనం చూడండి, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. అంటే జకరియా అందరూ అనుకున్నట్టుగా అక్కడే ఉండిపోలేదండి, ఆయన సేవా దినాలు పూర్తయ్యాయి. సో ఎంతకాలం అది 1 వీక్ అయిన తర్వాత ఆయన తన ఇంటికి వెళ్ళాడు. అంటే జూన్ ఫస్ట్ వీక్న జకరియా టర్న్ వచ్చింది, జూన్ ఫస్ట్ వీక్న అక్కడ ఆయన సేవ చేసి అది పూర్తయిపోయింది. జూన్ సెకండ్ వీక్న, జూన్ 2వ వారమున ఆయన తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అండ్ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత 24-25 వచనం చూసినట్లయితే జకరియా భార్య ఎలిజబెత్ గర్భము ధరిస్తుంది. అప్పుడు ఆమె చాలా సంతోషిస్తుంది, నన్ను కటాక్షించాడు దేవుడు, మనుషులో నాకు అవమానము తీసివేశాడు. చాలా కాలమైంది కదా వాళ్ళకి సంతానం లేక, ఇప్పుడు దేవుని అవమానము తీసివేశాడు. వృద్ధాప్యమందు ఎలిజబెత్ గర్భం ధరించింది. అయితే ఆ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. దేని వాక్యం అంటుంది, 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. 5 నెలలు ఎవరి కంటా పడలేదు. అంటే జూన్ 2వ వారం నుండి 5 నెలలు ఎవరి కంటా పడలేదు. ఇక్కడ మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. సో జకరియా జూన్ 2వ వారమున తన ఇంటికి వెళ్తున్నాడు. అండ్ అక్కడ నుంచి కన్సీవ్ అవ్వడానికి, సాధారణంగా ఒక స్త్రీ కన్సీవ్ అవ్వాలంటే 15 to 21 డేస్ అనేది పడుతుంది కదా. సో ఆ డేస్ కూడా రఫ్గా మనం యాడ్ చేసుకొని అక్కడ నుంచి 5 months మనం యాడ్ చేద్దాం. ఓకే, సో జూన్ 2వ వారంలో ఇంటికి వెళ్తాడు, అక్కడ నుంచి 15 to 21 డేస్ రఫ్లీగా యాడ్ చేద్దాం. యాడ్ చేసి కన్సీవ్ అయిన తర్వాత 5 months ఎలిజబెత్ ఎవరికంట కనపడలేదు. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని నెలలు వస్తుంది అంటే డిసెంబర్ 2వ వారంలోకి మనం అడుగు పెడుతున్నాం. ఫైన్. సో డిసెంబర్ 2వ వారంలో ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు దూత మరియకు ప్రత్యక్షమవుతున్నాడు. మరియకు ప్రత్యక్షమై 6వ నెలలో గబ్రియలు దూత గలిలోని నజరేతు అనే ఊరికి
దావీదు వంశస్థులైన యేసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను. దూత ఇప్పుడు మరియతో మాట్లాడుతూ ఉన్నాడు. మరియా, నువ్వు గర్భం ధరించబోతున్నావు, దేవుని కుమారుని నువ్వు కనబోతున్నావు అనే ఆ విషయాన్ని చెప్పి ఆయనకి నువ్వు యేసు అని నువ్వు పేరు పెడతావు అని చెప్పి 36వ వచనంలో దూత ఒక చిన్న క్లూ ఇస్తున్నాడు. మరియు నీ బంధురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడినటువంటి ఆమెకు ఇది 6వ మాసము. అప్పటికే ఎలిజబెత్ ఎన్ని నెలలు గర్భం ధరించింది? 6 నెలలు. 26వ వచనంలో చూడండి, 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలీలీలోని నజరేతు ఊరిలో 6వ నెల. ఏ 6వ నెల? ఎలిజబెత్కి 6వ నెల ఉన్నప్పుడు దూత మరియకు ప్రత్యక్షమవుతున్నాడు. అందుకే మరియతో మాట్లాడుతూ, అమ్మ మేరీ, ఇదిగో నీ బంధురాలు ఎలిజబెత్ గర్భం ధరించింది, ఆమెకి ఇది 6వ మాసము అని చెప్తుంది. సో డిసెంబర్ 2వ వారానికి ఎలిజబెత్ 6 నెలల గర్భము ధరించింది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. మరి దేవదూత మరియకి ఎప్పుడు ప్రత్యక్షమైంది అంటే డిసెంబర్ 2వ వారంలో ప్రత్యక్షమైంది. ఆ టైమింగ్ మీరు గమనించాలి. సో డిసెంబర్ 2వ వారంలో దూత మరియకి ప్రత్యక్షమై ఎలిజబెత్కి 6 నెలలు అని చెప్పినప్పుడు అప్పుడు మరియా అప్పుడే గుడ్ న్యూస్ వినింది. డిసెంబర్ 2వ వారంలో గుడ్ న్యూస్ వినింది. ఆ తర్వాత మరియా గర్భము ధరిస్తుంది. గర్భము ధరించి 9 నెలలు ఆ బిడ్డను మోస్తుంది. డిసెంబర్ 2వ వారం నుండి 9 మంత్స్ మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే అది ఏ నెల వస్తుంది అని అంటే అది సెప్టెంబర్ నెల. సో డిసెంబర్ 2వ తారీఖున గుడ్ న్యూస్ వినింది మరియా. మన క్యాల్కులేషన్ ప్రకారంగా మరియా డిసెంబర్ 2వ వారంలో గుడ్ న్యూస్ వినింది. అక్కడ నుంచి 9 నెలలు మోస్తే అదే నెల చెప్పండి? అది సెప్టెంబర్ నెల. జూబిష్ క్యాలెండర్ ప్రకారంగా అది ఆ నెల పేరు టిష్రీ. మరి ఆ నెలలో ఒక ముఖ్యమైన పండుగ ఉంది. ఏంటి ఆ ముఖ్యమైన పండుగ అంటే గుడారముల పండుగ. గుడారముల పండుగ. సో గుడారముల పండుగ దేని సూచిస్తుంది? దేవుడు వచ్చి ప్రజల మధ్య నివసించడం. ఆ గుడారముల పండుగ నెరవేర్పుగా యేసు ప్రభువారు ఏం చేస్తారు అంటే ఆయన మనుషుడిగా జన్మించాడు, మానవుడిగా జన్మించి ఈ లోకంలో అడుగుపెట్టి తన ప్రజల మధ్య ఆయన ఉన్నాడు. సో యేసు ప్రభువారు మనుషుల మధ్యకు వచ్చినటువంటి ఒక కాలం ఎప్పుడంటే గుడారాల పండుగ. ఆ నెరవేర్పుగా ప్రభు వచ్చాడు, వారి మధ్య ప్రభు జన్మించాడు. సో కాబట్టి యేసు ప్రభువారు ఎప్పుడు జన్మించాడు అంటే ఇట్ ఈస్ రఫ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. అంటే ఆ సెప్టెంబర్ నెలలో గుడారాల పండుగ 7 రోజుల పాటు ఉంటుంది, 7 days పాటు ఉంటుంది. ఓకే, సాధారణంగా అది టిష్రీ నెల 15వ తారీఖు నుంచి మొదలై 7 days పాటు ఉంటుంది. సో సెప్టెంబర్లో ఆ సీజన్లో, ఆ పండుగ సీజన్లో ఎనీ డే ఆ టైంలో ప్రభు జన్మించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో యోహాను 1:14 రాయబడినట్టుగా ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ అస్, హీ టబర్నాకిల్డ్ అమాంగ్ అస్. ఓకే, ఆ మాట మీరు డ్వెల్ అన్న మాట చూడండి. అక్కడ గ్రీక్ పదంలో ఏముందంటే అక్కడ ఎస్కినోసెన్ అనే పదం రాయబడింది. ఎస్కినోసెన్ ఆ పదం ఒక్కొక్క అర్థము కూడా మీకు చూపిస్తున్నాను. టు డ్వెల్ యాజ్ ఇన్ ఎ టెంట్ లేదా టబర్నాకల్. ద ఫీస్ట్ ఆఫ్ టబర్నాకల్, ఇక్కడ కూడా టబర్నాకల్. సో ప్రజల మధ్య వచ్చాడు, ప్రజల మధ్య నివసించాడు. ఇమ్మాన్యుయేల్, ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆ పండగ సీజన్లోనే ప్రభు జన్మించడం అనేది జరిగింది. సో ప్రభు ఒక జన్మ ఎప్పుడు అంటే ఇట్ ఫాల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. నేను రఫ్గా క్యాలిక్యులేట్ చేశాను. ఐఎమ్ నాట్ టెలింగ్ ది ఎగ్జాక్ట్ డేట్. మనము ఫెస్టివల్ని ఆధారం చేసుకుని వెళ్ళాలి. యేసుప్రభువారి మరణము, యేసుప్రభువారి భూస్థాపితము, యేసుప్రభువారి యొక్క తిరిగి లేవడము, పెంతెకోస్తు పండుగ, ఇట్స్ ఆల్ కనెక్టెడ్ టు ద ఫీస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. అర్థమైందా? యేసుప్రభువారికి పండగలకు ఉన్నటువంటి సంబంధం అది. సో ఈ ప్రక్రియలో భాగంగానే యేసుప్రభువారు గుడారంలో పండుగ అప్పుడు జన్మించాడు. అండ్ వీళ్ళ పండుగలు ఎప్పుడు ఫినిష్ అవుతాయి? గుడారంలో పండుగ అంటే యేసుప్రభువారు రెండవసారి వచ్చి ఆయన తన ప్రజలతో ఆయన 1000 రాజ్యము చేయబోతున్నాడు, వారి మధ్య ఉంటున్నాడు. అగైన్ ఇట్ ఎండ్స్ విత్ ద ఫీస్ట్ ఆఫ్ టబర్నాకల్. ఇదండి
బైబిల్లో మనకి ఇవ్వబడినటువంటి ఆనవాలు. సో చాలామంది అనుకున్నట్టుగా యేసు ప్రభువారు డిసెంబర్ 25న జన్మించాడు అని నమ్మేటువంటి సిద్ధాంతాలు ఆధారం లేదు. దెర్ ఇస్ నో ఎవిడెన్స్. ఇందాక మనం చూసాం డిసెంబర్ 2nd వీక్కి దూత వచ్చి మరియతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మరియ ఇంకా గర్భం ధరించలే, అప్పుడే గుడ్ న్యూస్ ఉన్నింది. అక్కడ నుంచి 9 months టైం. ఇదంతా కూడా మనం దేని బేస్ చేసుకొని, మనమంతా కూడా అభియా తరగతి, అభియా టర్న్ ఎప్పుడు వచ్చింది, అభియా ఏ టైంలో అంత ఏ టర్న్ వచ్చినప్పుడు ఆయన ఆ నెలలో ఎప్పుడు వెళ్ళి సేవ చేసి, ఇవన్నీ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తున్నాం. అఫ్కోర్స్ డేట్స్ అటు ఇటు మారచ్చమో కానీ బట్ ద ఫెస్టివల్ ఈజ్ సేమ్. ప్రైజ్ గాడ్. కాబట్టి యేసు ప్రభువారు డిసెంబర్ నెలలో జన్మించే అవకాశం లేదు. సో ఇట్ ఈజ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. అయితే మరి క్రైస్తవ్యము డిసెంబర్ 25న ఎందుకు సెలబ్రేట్ చేస్తూ ఉంది? ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? ప్లీజ్ అండర్స్టాండ్. డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోవటువంటి ఆనవాయితీ ఫస్ట్ 300 years చరిత్ర చూసినట్లయితే ఫస్ట్ 300 years ఎవరు కూడా యేసుప్రభువు వారి బర్త్ని సెలబ్రేట్ చేసినట్టుగా ఆధారాలు లేవు. యేసుప్రభువు వారి శిష్యులు కానీ వాళ్ళంతా పరిచయం చేశారు. వాళ్ళందరూ హతసాక్షులు అయ్యారు. ఆ తర్వాత సంఘము ఒక 300 years వచ్చేంతవరకు కాన్స్టంటైన్ చక్రవర్తి, రోమన్ ఎంపరర్ కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవుడయ్యేదాకా ఎక్కడా కూడా సంఘ చరిత్రలో వాళ్ళు బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నట్టుగా మనకి ఎలాంటి ఎవిడెన్సెస్ కూడా లేవు. బైబిల్లో కూడా మనకు కనిపించదు. అయితే ఎప్పుడైతే రోమ్ పట్టణము క్రైస్తవ పట్టణముగా మారుతుందో, క్రైస్తవులుగా మారుతారో, ఈ కాన్స్టంటైన్ హీజ్ ద ఫస్ట్ ఎంపరర్, రోమన్ చక్రవర్తి కదా, ఈయన మొదట మారాడు. ఆ తర్వాత ఈయన మార్పు చెందిన తర్వాత రోమ్ సిటీలో ఎప్పుడైతే సంఘాలు ఏర్పరచబడతాయో దే బాట్ ద ప్యాగన్ కల్చర్ ఇన్ టు ద క్రిస్టియానిటీ. అంటే రోమ్ కల్చరు క్రైస్తవ్యంలో మిళితమైంది. ఇట్స్ అ బిగ్ స్టోరీ టు ఎక్స్ప్లెయిన్. అవన్నీ చెప్పి మీ బుర్ర పాడు చేయడం నాకు ఇష్టం లేదు. సో ఆల్రెడీగా రోమన్ కల్చర్లో చాలామంది దేవతలు ఉన్నారు. రోమన్ హిస్టరీ మీరు చదవండి, మీకు టైం ఉన్నప్పుడు రోమన్ హిస్టరీ చదవండి. వాళ్ళకి ఎంతమంది దేవతలు ఉన్నారో మీకు అర్థమవుతుంది. ఈవెన్ వారముల పేర్లు మనం ఎంత చదువుతున్నామో అవన్నీ కూడా రోమన్ పేర్లే. సండే అంటే సన్ అంటే సూర్యుడు, మండే అంటే మూన్ డే నుంచే మండే వచ్చింది, థర్స్డే థోర్, సాటర్డే అంటే సాటర్న్, ఇలాగా ఈ పేర్లన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి. అలాగే నెలల పేర్లు కూడా చూసినట్లయితే వారముల పేర్లు ఏమో ఇవి, ఇక సంవత్సరం ఒక నెలల పేర్లు చూసినట్లయితే అవి రోమన్ పేర్లు అవన్నీ కూడా. సో రోమన్ నేమ్స్ ఆగస్ట్ అంటే అగస్టస్ పేరు మీద వచ్చింది. జూలై అంటే జూలియస్ సీజర్. ఇలాగా నా పేర్లు, నెలల పేర్లు, వారముల పేర్లు, గ్రీక్ రోమన్ పేర్లు ఇవన్నీ కూడా. అయితే ఇక రోమ్లో చర్చెస్ ఉన్నప్పుడు ఏమైందంటే ఈ కల్చర్ కూడా ఈ క్రైస్తవంలోకి వచ్చింది. అప్పటికే వాళ్ళు ఆయా పర్టికులర్ డేట్స్లో వాళ్ళ దేవతల పేరిట పండుగలు చేసుకునేవారు. అయితే ఇప్పుడు వాళ్ళు ప్రభులోకి వచ్చిన తర్వాత ఆ డేట్లోనే అక్కడ నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభు కదా, కాబట్టి ఈ డే మనము ప్రభుపేట చేద్దామని ఆ విధంగా ఆ డేట్ అనేది వీళ్ళు ప్రపోజ్ చేసి వీళ్ళు స్టార్ట్ చేశారు తప్పనిచ్చి వాస్తవంగా అయితే యేసు ప్రభువారు డిసెంబర్లో జన్మించలేదు. ఒకవేళ వీళ్ళు యూదుల పండగ తెలుసుకుని ఉన్నట్లయితే ఆ చరిత్రకారులు నాకు తెలిసి వాళ్ళకి హీబ్రూ మీద అంత అవగాహన, ఆ పండుగల మీద అవగాహన అంత లేదేమో, బహుశా ఆ క్యాల్కులేషన్ వాళ్ళకి చేయలేదేమో. దే జస్ట్ ప్రపోజ్డ్ అలాగా. బట్ ఇక్కడ మన ప్యాటర్న్ ఏంటి? యేసు ప్రభువారు పండుగల నెరవేర్పుగా చూస్తున్నాం. ఆ టైం ప్యాటర్న్ కరెక్ట్గా మనం ఫాలో అవుతున్నాం. ఇట్ ఫాల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. టిష్రీ ఫాల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. సో ఫ్యాక్ట్స్ మీ ముందు ఉంచడం అనేది జరిగింది. సో కాబట్టి ఏ చరిత్రకారుడు చెప్పాడండి, ఆ చరిత్రకారుడు చెప్పాడండి, ఈ చరిత్రకారుడు చెప్పాడండి, అలా చెప్పాడండి, ఇలా చెప్పాడండి. ప్లీజ్ అండర్స్టాండ్, మనకి చరిత్రకారులు వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, తప్పవచ్చు, బట్ మన కొలబద్ద వాక్యమై ఉండాలి. సో వాక్య ప్రకారంగా, స్క్రిప్చరల్ ఎవిడెన్స్ ప్రకారంగా ఈజ్ నాట్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. సో ఇట్ ఈజ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. అది కూడా గుడారముల పండుగ కాలంలోనే. సో ఒక హిబ్రూ టీచర్గా ఆ 7 పండుగల కోణంలో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డేట్స్ కూడా కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి మీ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఈ సత్యము మీకు కొంచెం బెటర్ పిల్గా ఉండొచ్చు, జీర్ణించుకోలేకపోతుండొచ్చు, బట్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. అయితే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే
ఆటోమేటిక్గా అది నిజముగానే చాలామంది దాన్ని భావిస్తుంటారు. కొన్ని సెంచరీస్ పాటు ఇదే క్రైస్తవం బోధించి మన మైండ్లో ప్రింట్ అయింది కాబట్టి ఆ దినాన్ని మనం బహుశా అదే దినమే ప్రభు జన్మించడం అని మనం నమ్ముతూ ఉన్నాం. బట్ వాస్తవం అయితే అది వేరు. బట్ ఫ్యాక్ట్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాని మీరు ఆ డిసెంబర్ 25 చేసుకోకూడదని చెప్పట్లేదు. వి డోంట్ సెలబ్రేట్ ద డే, వి సెలబ్రేట్ ద బర్త్. ఓకే, సో మేము కూడా మా సంఘాలు ఏం చేస్తామంటే ఆ రోజు హాలిడే కాబట్టి ఆ రోజు కూడా ఒక గ్యాదరింగ్ ఏర్పాటు చేస్తాం. బట్ స్పష్టంగా చెప్తాం ఏమంటే వి డోంట్ సెలబ్రేట్ ద డే, వి సెలబ్రేట్ ద బర్త్ ఆఫ్ జీసస్. యేసుప్రభు జన్మ నిశ్చయం, యేసుప్రభు జన్మ అందులో ఎలాంటి అనుమానం లేదు, అది పక్కా. ఎందుకంటే గల్తీ 4:4 రాయబడింది కదా, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. పరిపూర్ణమైనప్పుడు దేవుడు పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి అని రాయబడింది, ప్రభు జన్మించాడు. యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని రాయబడింది. సో బర్త్ ఈజ్ పక్కాది, అందులో అనుమానం లేదు. బట్ డేట్ అనేది ఈజ్ నాట్ రైట్ థింగ్. సో అందుకే మా సర్వీస్లో కూడా ఏం చెప్తామంటే వీ సెలబ్రేట్ ద బర్త్ అండ్ నాట్ ద డే అనే విషయాన్ని గమనించాలి. అండ్ ఎస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనము పరిశీలన చేయాలి. బట్ ఫ్యాక్ట్ ఏమంటే జీసస్ ఇస్ నాట్ బోర్న్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. ఓకే, సో నా ఒక సబ్జెక్ట్ మీ ముందు ఉంచాను. మీరు కూడా ఓన్ క్యాలిక్యులేషన్ వేయండి. దేవుడు ఇచ్చినటువంటి క్లూస్ని ఆధారం చేసుకొని మీరు కూడా వర్కౌట్ చేయండి. అండ్ ఈ వీడియో బ్లెస్ అయినట్టయితే మీకు అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ప్రశ్నలు కూడా ఏమైనా ఉంటే దీనిలో తెలియజేయండి. సో డోంట్ బ్రింగ్ అప్ సో కాల్డ్ థియాలజికల్ ఆర్ హిస్టారియన్ డేట్స్ అండి. ఓకే, సో వాళ్ళు కొలబద్ద వాళ్ళు చెప్పింది రైట్ కాకపోవచ్చు. మన కొలబద్ద ఇస్ ద స్క్రిప్చర్. సో స్క్రిప్చర్లోనే ఇంకా మీ ఓన్ అప్రోచ్ ఏదైనా ఉన్నట్లయితే, మీరు పరిశోధన చేసినట్లయితే ప్లీజ్ ఆ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనము పరిశీలన చేద్దాం, తెలుసుకుందాం. అండ్ ఇంకా కొత్త విషయం ఏంటో నేను కూడా తెలుసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. సో నా ఒక థియరీ, నా క్యాల్కులేషన్ మీ ముందు ఉంచడం అనేది జరిగింది. సో ఇది అయిన తర్వాత బయటకు వెళ్ళి పాస్టర్ రవి గారు క్రిస్మస్ చేసుకోకూడదు అని చెప్పాడని మాత్రం చెప్పబాకండి. చేసుకోకపోవడం అనేది ఇట్స్ అప్ టు యూ. అది నీకు సంబంధించిన విషయం. బట్ నా యొక్క ప్రజెంటేషన్ ఏమంటే ఆయన ఎప్పుడు జన్మించి ఉంటాడు అనేది మాత్రమే మేము ముందు ఉంచడం అనేది జరిగింది. ప్రైజ్ గాడ్. ఓకే, సో హోప్ యూర్ బ్లెస్డ్. మీరు దీవించబడ్డారు, నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. అండ్ మీ స్పందన కామెంట్ రూపంలో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.